కేసీఆర్ గారు గెలుస్తారంటారా, కవితమ్మ గెలుస్తారంటారా? కేసీఆర్ గెలుస్తాడు. ఇప్పుడు కవితమ్మ పెడతలేదా? ఏం పెట్టింది కవితమ్మ గెలిచి ఏం పెట్టింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుంది? మంచి కొని పాలన ఎప్పుడు వచ్చిందమ్మా? పాలన ఇప్పుడు కేసీఆర్ గారు గెలుస్తారంటారా, కవితమ్మ గెలుస్తారంటారా? కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ గెలుస్తారు. ఎందుకు? ఎందుకు మాకు అన్నం పెట్టిండు. ఇప్పుడు కవితమ్మ పెడతలేదా? ఏం పెట్టింది కవితమ్మ గెలిచి ఏం పెట్టింది? కేసీఆర్ మొదటి నుంచి అందరికి ముసలోళ్ళకు 3 వేలు మంచిగా చూసిండు. ఇప్పుడు దానికన్నా ఎక్కువ పెడతా అని చెప్పేసి కవితమ్మ అంటుంది కదా, మరి పెడితే చూద్దాం. ఓటు ఎవరికి వేస్తారు? కేసీఆర్ కా, కేసీఆర్ బిడ్డ కవితమ్మకా? మేమా కేసీఆర్ కి ఎత్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుంది? మంచి కొని మీకు ఫ్రీ బస్ అని వచ్చింది కదా, అంటే ఫ్రీ బస్ మహిళలకు ఫ్రీ ఏంటికి మహిళలకు ఫ్రీ అయి పప్పులు నూనెలు అన్ని పిరమి చేసిండు. ఏంటికి పిరి బస్సులు పెట్టి మగవాళ్ళకి టికెట్ అట, ఆడవాళ్ళకి పిరి బస్ అట, అది పద్ధతి అంటారా? అందరికి ఆఫ్ టికెట్ పెట్టాలి. మీరు ఫ్రీ బస్ లో తిరిగినా? తిరిగిన 3 రోజుల పాటు పోయినా కానీ మేమే ఊరుకోలేదు. తల్లిగారింటికి కామారెడ్డి, మా తల్లి కామారెడ్డి నిజామాబాద్. ఒకసారి ఛాన్స్ ఇస్తారా లేదా కవితమ్మ? ఇద్దాము, చూద్దాము. ఆమెను గెలిపించి ఒకసారి చూద్దాం. ఇద్దాం, ఒకసారి ఇద్దాం. గెలిపించి చూడాలి కదా, మహిళ కదా, ఒకసారి గెలిపించి సీఎం గా చూస్తారా? మరి అంటున్నా కదా, ఒకసారి గెలిపిద్దాం, చూద్దాం. గెలుతనే తెలుస్తుంది. పెన్షన్ వస్తుందా? వస్తుందా? ఇప్పుడు కవితమ్మ వచ్చినాక పెంచుతా అని చెప్పేసి అన్నది. ఏమో మరి చెప్ప, మాకు తెలియదు పెంచుతా అని. ఏం గుర్తు కవితమ్మది? టిఆర్ఎస్ పాత ఉన్న టిఆర్ఎస్ పేరే తీసుకుంది, ఎట్లా అనిపిస్తుంది? అదే మంచిది. టిఆర్ఎస్ మంచిది. సింహం గుర్తు మంచిగా లేదు. ఓకే, థ్యాంక్ యూ.